సెక్షన్ చెప్పండి సార్. రికార్డ్ అవుతుంది. రికార్డింగ్ అవుతుంది. సో ముందుగా నాకు జ్ఞానాన్ని శాకాహారాన్ని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే నాకు అమరత్వ జ్ఞానాన్ని నేర్పిస్తూనే ఉన్నటువంటి రామ్తా మాస్టర్ గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, వల్లల్ల రామలింగ స్వామి గారికి ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా వెల్కమ్ మాస్టర్స్. ద మిస్టరీ ఆఫ్ బర్త్ అండ్ డెత్, బర్త్కి డెత్కి సంబంధించింది, జననానికి మరణానికి సంబంధించినటువంటి రహస్యము గురించి రామ్తా మాస్టర్ యొక్క టీచింగ్స్లో వచ్చినటువంటి గొప్ప పుస్తకం ఏదైతే ఉందో అది ద మిస్టరీ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో ఆ పుస్తకాన్ని మనం స్టడీ చేయబోతున్నాము. ఎట్ ఏ టైం ఆర్ఎస్సి వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు, మనం కూడా సేమ్ టైంలో ఈ బుక్ స్టడీని మనం తీసుకున్నాము. రామ్తాలో బుక్ స్టడీకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే రామ్తా తన యొక్క ప్రత్యేకమైనటువంటి కోణంలో తన విషయాన్ని తను వివరిస్తూ ఉంటారు. సో ఆ ప్రత్యేకమైనటువంటి ఆ కోణం ద్వారా రామ్తా విజ్ఞానాన్ని మనం అపరిమితంగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాము. సో ఆ అపరిమితంగా, సో పరిమితమైన పదాలలో కూర్చివేయబడ్డటువంటి రామ్తా విజ్ఞానాన్ని అలా అపరిమితంగా మనం అర్థం చేసుకోవడానికి, మన యొక్క మస్తిష్కపు పరిధులను విస్తరించడానికి, మన మేధస్సుని అపరిమితంగా చేసుకోవటానికి మనకి బుక్ స్టడీ అనేది ఎంతో 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 ఉపయోగపడుతుంది. సో ఆ బుక్ స్టడీలో భాగంగా ఎన్నెన్నో రామ్తా పుస్తకాలు మనం స్టడీ చేశాము. ఇప్పుడు మనం ద మిస్టరీ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనేటువంటి ఈ దివ్య గ్రంథాన్ని మనం దీన్ని అధ్యయనం చేస్తున్నాం. 1 సెకండ్ మాస్టర్. రైట్. సో నిన్న మనం ఈ పుస్తకం యొక్క మూల సారాంశం అనేది ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. 1 సెకండ్. రైట్. సో మనం ఈ పుస్తకం యొక్క మూల సారాంశం ఏంటి అనేది నిన్న మనం చూసాము. అంటే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అన్నటువంటిది మొత్తం కూడా మనం నిన్న పరిశీలించాము. సో నిన్న కాకుండా ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వారికి మరొక్కసారి సింపుల్గా 7 చాప్టర్స్ దీంట్లో ఉన్నాయి. ఆ 7 చాప్టర్స్ని మనం పరిపూర్ణంగా 7 చాప్టర్స్ని మనం ఒక స్టడీ లాగా, అంటే ఒక అధ్యయనం అన్నమాట. ఇది రామ్తా జ్ఞాన అధ్యయనం లాగా మనం ఇప్పుడు చేసుకుంటూ ఉంటాం. రైట్. సో నా సెషన్స్ ఉన్నప్పుడు తప్పించి, అంటే అవుటర్ సైడ్ నా సెషన్స్ ఉన్నప్పుడు తప్పించి మిగతా అన్ని సార్లు కూడా ప్రతిరోజు కూడా ఇదే సమయంలో 7 to 8 ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నేను మీకు పంపించానో ఐడి ప్లస్ పాస్వర్డ్ రామ్తా అని ఉంటుంది. ఐడి కూడా 841494538818. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎప్పుడు మళ్ళీ లింక్ మీకు ప్రత్యేకంగా అవసరం లేకుండా మీరు ఎప్పుడు జూమ్ ఓపెన్ చేసినా కూడా ఈ పాస్వర్డ్, ఈ ఐడి ద్వారా మీరు దీంట్లో బ్లూ పిరమిడ్ టీవీలోకి మీరు ఎంటర్ కావచ్చు. సో రైట్. సో 7 చాప్టర్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాము ఈ సబ్జెక్టు మొత్తాన్ని. లింక్ 1 సెకండ్, అది కొద్ది అడ్జస్ట్ చేస్తున్నాను. సౌండ్ డిస్టర్బెన్స్. ఓకే. సో మనం దీంట్లో చాప్టర్ స్టార్టింగ్లో చాప్టర్ 1 నుంచి చెప్పుకుంటా. దానికంటే ముందు షేక్స్పియర్ గారిది ఉంటుంది, అది మన భౌతికమైన సంబంధించింది. ఇంట్రడక్షన్లోకి మనం వస్తున్నాం. ఓకే. సో బుక్ స్టడీని మనం ప్రారంభించాము, ఇంట్రడక్షన్లోకి మనం వస్తున్నాం ఇప్పుడు. ఇంట్రడక్షన్. సో బుక్ ఉన్న వాళ్ళు పేజీ నెంబర్ 9, బుక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేజీ నెంబర్ 9 ద్వారా వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. నేను ఈరోజు మీ అందరికీ బుక్ని ఈరోజు నేను షేర్ చేస్తున్నాను అమృత గ్రూప్లో. ఎవరైతే అమృత గ్రూప్లో లేరో వారు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను వారిని అమృత గ్రూప్లో యాడ్ చేస్తాను. అమృత అంటే అమృత వ్యాలీ. అమృత వ్యాలీకి షార్ట్కట్గా మనం అమృత అనేటువంటి వాట్సాప్ గ్రూప్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. సో మనకు సంబంధించినటువంటి రామ్తా విజ్ఞానానికి సంబంధించింది, బ్లూ పిరమిడ్ టీవీకి సంబంధించింది కానీ,
నా ద్వారా చెప్పబడేటువంటి కార్యక్రమాల యొక్క విషయాలన్నీ కూడా అమృత వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి. మీరు నాకు మెసేజ్ చేస్తే సార్ గ్రూప్లో యాడ్ చేయండి, నేను యాడ్ చేస్తాను. రైట్, ఆ గ్రూప్లో ఈ బుక్ని మనం షేర్ చేస్తాము. అలాగే తర్వాత రికార్డింగ్ వీడియో అంటే ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్ కనెక్షన్ లేదు ఈ రోజు కూడా. సో మనం తర్వాత నుంచి మనం పెడతాము. అప్పటి వరకు రికార్డింగ్ వీడియోస్ మనం దాంట్లో షేర్ చేస్తాం. ఓకే, సో రైట్, వెల్కమ్ మీ అందరికీ మరొక్కసారి రామ్తా విజ్ఞాన జ్ఞాన భాండాగారంలోనికి, రామ్తా విజ్ఞానం అనేటువంటి ఆ మహాప్రజ్ఞలోనికి, ఆ మహా చైతన్యంలోనికి, ఆ మహా అద్భుతంలోనికి మీ అందరికీ మరి ఒక్కసారి నేను హృదయపూర్వకంగా ప్రేమతో స్వాగతం పలుకుతున్నాను. అందుకే ముందటగా ఇంట్రడక్షన్, పరిచయంలో రామ్తాస్ బుక్ ఆఫ్ డెడ్ అండ్ ద లివింగ్ అంటారు. సో బుక్ పేరు ఉంది, ఏంటి బుక్ పేరు? ద మిస్టరీ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఇది బుక్ యొక్క టైటిల్ కదా. కానీ ఇంట్రడక్షన్ లో ఇక్కడ రామ్తా ఏమంటారంటే రామ్తాస్ బుక్ ఆఫ్ ద డెడ్ అండ్ ఆఫ్ ద లివింగ్. అంటే రామ్తా బుక్ ఆఫ్ ద డెడ్ అంటే డెడ్ అంటే ఇక్కడ చనిపోయిన వారిని అర్థం కాదండి. ఒక విధంగా చెప్పాలి అంటే అలాగే అర్థం వస్తుంది. ప్లస్ చనిపోయిన వారి గురించి అండ్ ద లివింగ్, బతికున్న వారి గురించి అని ఒకానొక కాంటెక్స్ట్ లో వస్తుంది. కానీ సరైనటువంటి అర్థం ఏంటంటే జీవించి ఉండడా జీవితము గురించి, జీవితము లేకపోవడము గురించి, జీవితం గురించి, జీవితము లేకపోవడం గురించి, శవము గురించి అండ్ శివము గురించి, శవం గురించి అండ్ శివం గురించి. సో ఈ రెండింటి గురించి కూడా ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం రామ్తాస్ బుక్ ఆఫ్ ద డెడ్ అండ్ ఆఫ్ ద లివింగ్. డెడ్ సంబంధించినటువంటి బుక్ అంటే మరణానికి సంబంధించిన బుక్, లేదా మరణించిన వారిని ఉద్బోధించి కూడా రామ్తా చెప్తూ ఉంటారు, వారికి సంబంధించినటువంటి పుస్తకం. అండ్ ఆఫ్ ద లివింగ్ అంటే ఒక జీవనానికి, ఒక జీవితానికి సంబంధించినటువంటి పుస్తకము. అలాగే జీవించి ఉన్న వారికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించిన పుస్తకం. సో ఉన్నవారు లేనివారు గురించి అందరికీ, అంటే పరిపూర్ణమైనటువంటి సృష్టిలో రెండే ఉంటాయి కదా, ఉండడము ఉండకపోవడం, రెండే ఉంటాయి. రెండింటి నుంచి ఏమీ ఉండదు. కానీ ఈ పుస్తకము ఉండడం గురించి చెప్తుంది, ఉండకపోవడం గురించి కూడా చెప్తుంది. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో ఈ బుక్ ఉండడం గురించి చెప్తుంది, ఉండకపోవడం గురించి కూడా చెప్తుంది అన్నమాట ఈ పుస్తకం. అందుకే రామ్తాస్ బుక్ ఆఫ్ ద డెడ్ అండ్ ద లివింగ్. సో ఇది ఇంట్రడక్షన్ లో ఇచ్చినటువంటి ఆ టైటిల్ స్టార్ట్ చేస్తున్నారు రామ్తా. నేను రామ్తాతో ఉన్నటువంటి ఒకనొక అగ్రిమెంట్ కానీ మీకు ఇచ్చిన మాట ద్వారా ఈ పుస్తకం ఎన్ని రోజులైనా పట్టనివ్వండి, దీన్ని సంపూర్తిగా మనం కంప్లీట్ చేసుకుంటాము. ఓకే, ప్రతి ఇంపార్టెంట్ సెంటెన్స్ని మనం నోట్ చేస్తాము, ప్రతి ఇంపార్టెంట్ సెంటెన్స్ని దాన్ని మనం విశ్లేషిస్తాము, వ్యాఖ్యానిస్తాము, దాన్ని వివరిస్తాము, మన మేధస్సులో అంటిపెట్టుకుంటాము. రైట్, సెషన్స్ ఉన్నప్పుడేమో మీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఓకే రైట్, ఇంట్రడక్షన్ లో ఫస్ట్ పేరాగ్రాఫ్ చూడండి. ద అదర్ సైడ్ ఆఫ్ డెత్ హ్యాస్ బీన్ ఏ గ్రేట్ అన్నోన్. చూడండి ఇక్కడ రామ్తా ఫస్ట్ సెంటెన్స్ లోనే ఏమంటున్నారు? ద అదర్ సైడ్ ఆఫ్ ద డెత్, అదర్ సైడ్ ఆఫ్ డెత్ అంటున్నారు. అంటే మరణానికి మరొక వైపు. అంటే మరణం అనేది అది ఒక వైపుతోనే ద ఎండ్ కార్డు పడ్డం కాదు, అంటే అడ్డంగా ఒక గోడ కట్టేసినట్టు కాదు, దాని తర్వాత ఏమీ లేకపోవడం గురించి అని కాదు. కానీ డెత్ వెనకాల ఎప్పుడూ కూడా డెత్ యొక్క మరొక కోణము. ఇక్కడ మనం ఏంటంటే ఉండకపోవడం యొక్క మరొక కోణము, నిర్జీవము యొక్క మరొక కోణము, మరణము యొక్క మరొక కోణము. సో మరణానికి సంబంధించినటువంటి మరి యొక్క కోణము ఎప్పుడు కూడా గ్రేట్ అన్నోన్ గానే ఉంటుంది అంటున్నారు. గ్రేట్ అన్నోన్. అన్నోన్ అంటేనే మనకేంటి? అన్నోన్ అంటే ఉన్నది కానీ అర్థం కానిది. అన్నోన్ అంటే లేకపోవడం కాదు మాస్టర్స్. అన్నోన్, రామ్తా ఫోర్త్ పిల్లర్ ఉంటుంది కదా, నోన్ ద అన్నోన్. అన్నోన్ అంటే ఉంది కానీ అది ఇంకా అస్తిత్వంలోకి రాలేదు. ఉన్నది కానీ ఇంకా మీరు దాన్ని తెలుసుకోలేకపోయారు. అది ఉన్నది కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు. అది ఉన్నది, ఆ ఉన్నదానికి సంబంధించినటువంటి జ్ఞానము మీకు తెలియకపోవడం వల్ల మీరు లేదు అనుకుంటున్నారు. దాన్నే అన్నోన్ అంటారు. అన్నోన్ అంటే లేకపోవడం కాదు, తెలియకపోవడం.
సో తెలియకపోవడం ఇస్ ఎ గ్రేట్ అన్నోన్. ఎప్పటి నుంచో మరణం యొక్క మరొక భాగము, మరియు మరణం యొక్క మరొక కోణము, అనదర్ సైడ్ ఆఫ్ ద డెత్. 4 పిల్లర్స్ మనకు ఉన్నాయండి రామ్తా యొక్క 4 పిల్లర్స్ లో. ఫస్ట్ పిల్లర్ ఏంటంటే బిహోల్డ్ గాడ్ అంటారు రామ్తా. ఏ జ్ఞానమైనా సరే 4 పిల్లర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏ జ్ఞానమైనా కానివ్వండి, 4 పిల్లర్స్ మీద మనకు ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. ఆ 4 పిల్లర్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఆ 4 పిల్లర్స్ తోటి సమస్త జ్ఞానాన్ని మనకి రామ్తా చెప్తారు. రామ్తా యొక్క 4 పిల్లర్స్ లో ద ఫస్ట్ పిల్లర్ ఏంటంటే రామ్తా యొక్క ఫస్ట్ పిల్లర్ వాయిడ్నెస్ అండి. వాయిడ్ మహాశూన్యానికి సంబంధించి ఉంటుంది. రామ్తా యొక్క సెకండ్ పిల్లర్ వచ్చేసి బిహోల్డ్ గాడ్, దైవంగా జీవించమని చెప్తారు. రామ్తా యొక్క థర్డ్ పిల్లర్ వచ్చేసి కాన్షియస్నెస్ ప్లస్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్. సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థర్డ్ పిల్లర్. ఫోర్త్ పిల్లర్ వచ్చేసి నోన్ ద అన్నోన్, అంటే తెలియని దాని గురించి ఇంకా తెలుసుకోవాలి అనేది మనకి రామ్తా యొక్క 4th పిల్లర్ గా ఉంటుంది. ఓకే, గుడ్. సో ఇవన్నీ 4th పిల్లర్స్ అన్నమాట. మీరు ఇది మీరు తెలుసుకోవచ్చు. రామ్తా తెలుగు బుక్ లో కూడా స్టార్టింగ్ అధ్యాయాల్లో ఉంటాయి. మనం చెప్పిన ఎన్నో సెషన్స్ లో ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం వర్ణించుకుంటూ వచ్చాము. అయితే గ్రేట్ అన్నోన్ గా ఉంది, అది ఎప్పటికీ కూడా మనకి తెలియరానిదిగా ఉంది అని చెప్తూ, అది ఎలా ఉందంట మిస్టరీ? ఏ కోల్డ్ అండ్ బిట్టర్ మిస్టరీ. ఆ రహస్యం. ఇప్పుడు దీంట్లో కూడా ద మిస్టరీ ఆఫ్ బర్త్ అండ్ డెత్. మన మిస్టరీ అంటే రహస్యం అని అనుకుంటాం కదా మాస్టర్స్. మిస్టరీకి మనకి ఇంకొక అర్థం కూడా ఉంటుంది. మిస్టరీని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, మిస్టరీ అంటే మిస్టరీ మై స్టోరీ. మిస్టరీకి రామ్తా మై స్టోరీ అని కూడా చెప్తారు. అంటే జననం యొక్క కథ, మరణం యొక్క కథ, అదే ఆ రెండిటి వెనక ఉన్నటువంటి రహస్య కథ, రహస్యము. ఆ మిస్టరీ అనేది మనకి ఇట్స్ ఎ కోల్డ్ అండ్ బిట్టర్ మిస్టరీ. కోల్డ్ అండ్ మిస్టరీ అంటే చాలా కోల్డ్, అంటే అతి శీతలమైన గడ్డ కట్టుకుపోయినటువంటి రహస్యం అది. అంటే అక్కడ మనం ఉండలేము, అంటే ఆ ఛేదించలేనటువంటి ఒకానొక రహస్యము అని మనం చెప్తూ ఉంటారు. అంటే ఇంతవరకు మీరు మరణం యొక్క ఇంకొక కోణం పెద్ద అన్నోన్ గా చూస్తున్నారు. అది ఒక మిస్టరీ. అది ఎలాంటి మిస్టరీ? ఒక మంచులా గడ్డ కట్టుకుపోయినటువంటి మిస్టరీ, ఒక రహస్యము. అట్లాగే ఏ బిట్టర్ మిస్టరీ, ఒక చేదైనటువంటి రహస్యము. చేదు గులిక మనం మింగలేము, చేదుని మనం ఆస్వాదించలేము. అలాంటి ఒక చేదైనటువంటి ఏ బిట్టర్ మిస్టరీ ఫర్ మోస్ట్ పీపుల్ ఇన్ అవర్ సివిలైజేషన్ టుడే. ఈ రోజు మన నాగరికతలో ఎంతమంది అయితే జీవనం సాగిస్తున్నారో, ఈ నాగరికతలలో జీవనం సాగిస్తున్నటువంటి అందరికీ మరణం యొక్క మరొక కోణము, ఒక గడ్డ కట్టుకుపోయినటువంటి రహస్యము, ఒక చేదైనటువంటి రహస్యము, అది ఎప్పటికీ తెలియనటువంటి ఒక గొప్ప రహస్యంగానే ఉండిపోయింది. అంటే ఈ భూమి మీద గొప్ప గొప్ప నాగరికతలో జీవిస్తున్నటువంటి మెజారిటీ పీపుల్, 99% మెంబర్స్ కి డెత్ యొక్క మరి యొక్క కోణము గురించి తెలియదు. మరణం యొక్క మరి యొక్క కోణము గురించి వారికి ఇంకా తెలియదు. మెనీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈజ్ యాన్ ఇన్ఎవిటబుల్ డెస్టినీ అండ్ ఎ ఫ్రైటనింగ్ ఎండ్. మెనీ ఎక్స్పీరియన్స్. ఇక్కడ రామ్తా ప్రతి పదాన్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా పొందుపరుస్తాడండి. ఇది తన స్పీచ్ మనకి బుక్ రూపంలో వస్తుంది. తను మాట్లాడే ప్రతి మాటలో ప్రతి పదాన్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా వాడతారు. అందుకే ఏమంటున్నారు? మెనీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈజ్ అంటున్నారు. మెనీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈజ్ అంటున్నారు. ఒక్క నిమిషం మాస్టర్, బహుశా కొద్దిమంది మీకోసం ఫోన్ చేస్తున్నట్టుంది. సో మెనీ ఎక్స్పీరియన్స్ అంటే అందరూ కాదండి. ఇక్కడ ఆల్ ఎక్స్పీరియన్స్ అన్న పదం వాడేవాడు రామ్తా. అంటే మరణము గనక కంపల్సరీ అయ్యి ఉంటే రామ్తా ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్స్ అన్న పదాన్ని వాడేవారు. కానీ రామ్తా ఎప్పుడు కూడా ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్స్ అన్న పదాన్ని రామ్తా ఎప్పుడు కూడా వాడలేదు. మెనీ ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది, అంటే కొద్ది మంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంట. ఏమని అనుభవం చెందుతున్నారు, ఏమని తమ మస్తిష్కంలో నిలుపుకున్నారు, ఏమని తన ఆలోచనలో ప్రతిష్ఠించుకున్నారయ్యా అంటే ఇట్ ఈజ్ యాన్ ఇన్ఎవిటబుల్ డెస్టినీ. అంటే
అనివార్యమైనటువంటి విధి. మరణం అనేది ఒక అనివార్యమైనటువంటి విధి, ఒక డెస్టినీ, ఒక రాత. డెస్టినీ అంటే రాత, తలరాతగా మనం భావిస్తూ ఉంటాం. ఒక అనివార్యమైనటువంటి తలరాత, ఒక అనివార్యమైనటువంటి తప్పించుకునే అవకాశం లేనటువంటి ఒకానొక శాసనం కానే ఎంతో మంది భావిస్తున్నారు అంటాడు ఇక్కడ. భావిస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చెందుతున్నారు. అండ్ ఏ ఫ్రైటనింగ్ ఎండ్. ఫ్రైటనింగ్ అంటే మనల్ని భయకంపితము చేసేటువంటి మరణం అంటేనే ఎంతో మందికి వెన్నులో వణుకొచ్చేస్తుంటది కదా. భయపడుతూ ఉంటాం మరణం అంటే. అయ్యో మరణం వచ్చేస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఎంతో మంది భయపడుతూ ఉంటారు. కానీ ఎంతో మంది ఆ మరణ భయం వల్లే మరణం దగ్గర వస్తుంటుంది అండి. మరణం నుంచి మరణ భయం రావడం కాదు, మరణ భయం నుంచే మరణం అనేది దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మరణ భయం ఎప్పుడైతే మీలో ప్రవేశించిందో ఆ మరణం అనే దానిని మీరు మీ ఆలోచనలోకి తీసుకున్నారు. మీకు తెలియకుండానే మీరు మరణం గురించి భయపడడం వల్ల దేని గురించి భయపడుతున్నారో అది మీ లోపల ఇంకిపోతుంది. దాన్ని విశ్లేషించడం వేరు, దాన్ని విచారించడం వేరు, దాన్ని ఆలోచించడం వేరు, కానీ దాని గురించే థింకింగ్ చేయడం వేరు. ఇప్పుడు డెత్కి సంబంధించి థాట్ వేరు, డెత్కి సంబంధించిన థింకింగ్ వేరు. డెత్కి సంబంధించి థాట్ ఉండాలి. థాట్ ఎలా ఉండాలి? డెత్ని పరిపూర్ణంగా పోస్ట్ మార్టం చేయగలిగే. ఇప్పుడు చాప్టర్లో రామ్తా అసలు మరణాన్ని పోస్ట్ మార్టం చేసేస్తారు మొత్తం, ఎక్కడికక్కడ దాన్ని ముక్కలు అంటే మొత్తం ప్రతి ఒక్క దాంట్లో దాగున్న ప్రతి ఒక్క దృక్కోణాన్ని కూడా మనకి అర్థమయ్యేలా బోధిస్తారు రామ్తా ఇక్కడ. అందుకని మెనీ ఎక్స్పీరియన్స్, ఎంతో మంది అనుభూతి చెందుతున్నారు. ఏమని? అదొక భయాన్ని కలిగించేటువంటి ఒక అనుభవం. మరణం భయాన్ని కలిగించేటువంటి ఒకనొక అనుభవం, ప్లస్ అది ఎవ్వరు మార్చలేరు అని చెప్పి ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. ఇంకా అంటే ఎంతో మంది అనుకునేది ముందు చెప్పి రామ్తా ఇది సరికాదు అని ఖండించి సరి అయినది అని చెప్తారండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అన్నోన్ విత్ మెనీ కామన్ ఎలిమెంట్స్ షేర్డ్ అక్రాస్ బోర్డర్స్, రిలీజియన్స్ అండ్ కల్చర్స్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశమని ఆ దేశమని కాదు, ప్రపంచవ్యాప్తంగా సరిహద్దులు దాటిపోయి, మతాలని దాటిపోయి, సంస్కృతుల్ని దాటిపోయి విశ్వవ్యాప్తమైనటువంటి ఒకనొక అన్నోన్ థింగ్ డెత్ అంటే చాలా మందికి ప్లస్ ఎక్కువ మందికి ఇట్ ఈస్ ఎ గ్రేట్ అన్నోన్, ఒక అద్భుతం. ఇక్కడ రాంతా ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, కానీ మీరు దాని ఒక భయకంపితమైన విషయంగా చూస్తున్నారు, కానీ ఆ గ్రేట్ అన్నోన్ అనేది దేశాలు దాటివేసి, సంస్కృతుల్ని దాటివేసి, సరిహద్దుల్ని దాటివేసి, మతాలను దాటివేసినటువంటి గ్రేట్ అన్నోన్ అది అని చెప్తూ, అండ్ యాంటిసిపేటెడ్ ఇన్ ఇమాజినరీ హ్యాస్ అన్డౌటబుల్లీ బికేమ్ డీప్లీ ఇమాజిన్డ్ ఇన్ అవర్ మోడర్న్ కల్చర్, ఇన్ లిటరేచర్, in movies, in works of art, well beyond the religious domain. Okay. మీరు ఏ మతానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, హిందూ మతం, బౌద్ధ మతం, ఇస్లాం మతం, క్రిస్టియన్ మతం, జైన మతము, యూదు మతము, పార్సీ మతము, మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, కానీ మీ ప్రతి మతాలలో రాంతా చెప్తున్నారు, నా ఆధ్యాత్మిక గురించి కాదు, మీ ప్రతి మతాలలో, మీ ప్రతి మత నిబంధనలలో, అందుకే రిలీజియస్ డొమైన్ అంటున్నారు, మీ ప్రతి మత గ్రంథాలలో, మీ ప్రతి మతానికి సంబంధించినటువంటి మీ ఆధ్యాత్మిక సమాచారంలో ఎంతో ఊహాజనితమైనటువంటి సమాచారం ఇచ్చారు మీకు. అదంతా ఖండిస్తూనే ఉన్నారు చూడండి. రిలీజియన్స్ ఏవైతే మరణానికి సంబంధించిన సమాచారాన్ని ఇంతవరకు మనకు అందించారో అదంతా ఊహాజనితమైనటువంటి సమాచారం, యాంటిసిపేటెడ్ ఇమాజినరీ. మాస్టర్ లింక్ కాకుండా అది నేను చెప్తున్నాను, ఒకసారి మీ వాళ్ళకి మీరు చేయండి. అది మనం జూమ్ ఐడి అండ్ పాస్వర్డ్, నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి, జూమ్ ఐడి అండ్ పాస్వర్డ్ ప్రకారంగా మీరు వెళ్ళండి. నేను అమృత గ్రూప్లో షేర్ చేశానండి, భాగవతి మేడం గారు కూడా అమృత గ్రూప్లో ఉన్నారు. ఒక్కసారి అమృత గ్రూప్ ఓపెన్ చేస్తే ఈ రోజు సంబంధించినటువంటి పాస్వర్డ్, ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారు మీకు తెలిసిన వారికి ఐడి పాస్వర్డ్ మెసేజ్ ద్వారా పెట్టండి, లేదా వారిని అమృత గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పండి.
అమృత గ్రూప్ ఓపెన్ చేసి చూడమని చెప్పండి. అప్పుడు జూమ్ ఓపెన్ చేయండి, ఐడి కనబడుతుంది, ఐడి దగ్గర ఐడి టైప్ చేయండి, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ టైప్ చేయగానే మీరు డైరెక్ట్గా జూమ్లో మీరు జాయిన్ అయిపోతారు మాస్టర్. ఓకేనా? రైట్. భగవతి మేడం గారికి కూడా చెప్పండి. సో మనకి ఓకే రైట్. సో మనకి మతాలన్నీ కూడా ఒక యాంటిసిపేటెడ్ ఇమాజినరీ కల్పితం, మన మీద రుద్దబడ్డటువంటి కల్పితం. అంటే రామ్దాస్ సూటిగా చెప్పాలి అనుకుంటున్నారండి, ఏదైతే మీ మత గ్రంథాలలో, మత సమాచారంలో, మత జ్ఞానంలో మరణం గురించి చెప్పబడిందో అదంతా కూడా యాంటిసిపేటరీ ఇమాజినరీ, మీ మీద రుద్దబడినటువంటి ఒకానొక ఇమాజినరీ. అది ఊహించింది. ఎస్ రైట్. దీంట్లో ఉందండి జూమ్ ఐడి, బిందు భార్గవ్ గారు పెట్టారు. సో ఇలా జూమ్ ఐడిని అండ్ పాస్వర్డ్ ఫాలో కండి మాస్టర్స్. అది కూడా ఎట్లా అంటే అన్డౌటబుల్లీ బికమ్ డీప్లీ ఇమాజిన్డ్, అన్డౌటబుల్లీ డీప్లీ ఇన్గ్రైన్డ్ అంట. మళ్ళీ అది ఎలా చెప్పబడింది? ఏదో మామూలుగా పుస్తకంలో చెప్పి వదిలేయడం కాదు, డీప్లీ ఇన్గ్రైన్డ్ అంటే మనలో శాశ్వతంగా, మన కణకణంలో, మన మేధస్సులో, మన తెలివిలో, మన మనస్సులో, మన ఆత్మలో సైతం అనుకోవచ్చు కూడా, అంత డీప్లీ ఇన్గ్రైన్డ్ అయిపోయింది ఆ ఊహాజనితమైనటువంటి సమాచారం. అందుకే చిన్నపిల్లలు కూడా మరణం అంటే నమ్మడం, ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల్ని కాదు, అంటే నా ఉద్దేశం చిన్నపిల్లలు అంటే ఊహ తెలియని వయస్సులోనే వారికి మన మరణాన్ని గురించి బోధించడం స్టార్ట్ చేస్తూ ఉంటాము కదా. జన్మ తీసుకోగానే వారికి మరణం గురించి బోధించడం ప్రారంభిస్తూ ఉంటాము. ఎందుకంటే మనం కూడా మనం అంటే ఇక్కడ ఎంతో మంది ఈ భూతలం మీద జీవిస్తున్నటువంటి ఆత్మవాసులైనటువంటి ఎంతో మంది ఆ మరణానికి సంబంధించిన సమాచారం, మరణం ఉంది అనే మరి దాంట్లో ఇక్కడ మరణానికి సంబంధించిన సమాచారం అంటే ఏంటి? మరణం ఉంది అనే సమాచారమే. మరణం ఉంది అన్నటువంటి విషయాన్ని డీప్గా మన లోపల మనం ఇన్గ్రైండ్ చేసాము. ఆ ఊహాజనితమైన కల్పితమైనటువంటి పాత్రలతో కూడినటువంటి ఆ కల్పితమైన సమాచారం, దీనికి ఏ మతము కూడా ఇది తక్కువ, దీంట్లో తక్కువ, దీంట్లో ఎక్కువ కాదు. దీంట్లో అన్ని మతాలు కూడా సమానమైనటువంటి పాత్ర పోషించాయి. మరణం ఉంది అని చెప్పి మానవాళి నమ్మించడానికి ప్రతి ఒక్క మతము కూడా తన వంతు పాత్ర చాలా పోషించింది. కల్పితమైనటువంటి కథలతో, కట్టుకథలతో, కల్పితమైనటువంటి కథలతో, ఊహాజనితమైనటువంటి విషయాలతో, కాల్పనిక పాత్రలతో, కాల్పనిక జ్ఞానంతో, ఎవరికి తోచిన జ్ఞానంతో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కానీ చూడండి ఎంత దారుణంగా అంటే అది ఈ మన మోడర్న్ కల్చర్లో కూడా, మన సంస్కృతిలో కనబడుతుందా? అది లిటరేచర్, మనం ఏదైనా సాహిత్యానికి సంబంధించిన పుస్తకం తీసాము అంటే దాంట్లో ఖచ్చితంగా మరణానికి సంబంధించిన సమాచారం, అంటే ఏదో ఒక పాత్రనైతే మరణింప చేయకుండా ఎవరు ఉండరు కదా. నీ సినిమాలలో, నీ సాహిత్యంలో, నువ్వు చదివే సాహిత్యంలో, నువ్వు చూసే సినిమాలో, నువ్వు కళ్ళకు చూసే నీ ఆర్ట్, నీ చిత్రలేఖనంలో, నీ పెయింటింగ్స్లో, ఎక్కడ చూడండి మానవాళి ప్రభావితం అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట్ల కూడా మరణం ఉంది అని చెప్పి రాసి, గీసి, చిత్రీకరించి, మాట్లాడి మనల్ని మరణం ఉంది అని నమ్మేలా చేశారు. చేస్తూనే ఉంటారు. కానీ రామ్తా మాస్టర్ కానీ, రామ్స్టర్స్ కానీ నాకు అద్భుతంగా నచ్చినటువంటి, ఇన్నేళ్ళ నా ప్రయాణంలో అద్భుతంగా నాకు నచ్చినటువంటి ఒకానొక సందర్భం ఏంటంటే మాస్టర్, అమృత వ్యాలీలో బుద్ధ పుణ్య వేడుకలు జరుగుతున్నప్పుడు స్టేజీ మీద ఉన్నటువంటి 10 మంది మాస్టర్స్ మీద మేమందరం కూడా 10-12 మంది మాస్టర్స్ కూర్చొని ఉన్నాం స్టేజీ మీద. ఆ స్టేజీ నుంచి మరణము లేదు, అమరత్వం ఉంది అన్నటువంటి ఒకానొక విషయాన్ని మేము ప్రకటించడం జరిగింది. అంటే డిక్లేర్ చేసాం. అది ఒప్పించడమో చెప్పడమో కాదు, మేము డిక్లేర్ చేసాం యూనివర్స్లోకి. వి డిక్లేర్డ్ దట్ నో డెత్, మేము డిక్లేర్ చేసాం. అది ఆ సంఘటన, ఆ సందర్భం మాత్రం అద్భుతం అండి, అద్భుతంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే రామ్తా అంత జ్ఞానాన్ని ఇచ్చాడు, వల్లల్లార్ స్వామి అంత విద్యనిచ్చారు, బాబాజీ గారు అంత సాధన మాకందరికి కల్పించారు. సో అందరం కూడా ఆ రోజు అమృత వ్యాలీ అని పేరు పెట్టుకోవడం జరిగింది. అమృత వ్యాలీ అంటే అమృతం తాగిన వాళ్ళు అనేది మనకి ఎప్పటి నుంచో అది
ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అమరత్వ వ్యాలీయే అమృత వ్యాలీ. ఇక్కడ అమరత్వం గురించే బోధించబడుతుంది. ఇక్కడ అమృత తుల్యమైనటువంటి జ్ఞానమే అందించబడుతుంది. అమృత వ్యాలీ ధారపల్లిలో ఉంటుంది. రైట్. సో ఇలా అన్ని చోట్ల మనం ప్రభావితం చేసుకుంటూ వచ్చారు. సో ఇంకా పిక్చర్స్ గురించి చెప్తున్నారు చూడండి. ఇంకా రామ్తా ఫస్ట్ ఏది సరి అయింది కాదు అది చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ద పిక్చర్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇన్స్పైర్డ్ బై రిలీజియన్, ఎస్పెషల్లీ క్రిస్టియానిటీ విజన్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్. ఎప్పుడైతే మనిషి హెవెన్ అండ్ హెల్ అనే క్రిస్టియానిటీలో, స్వర్గము నరకము అనేటువంటి హిందూయిజంలో, జన్నత్ ఔర్ దోజఖ్ అనేటువంటి ఇస్లామిజంలో, కానీ బౌద్ధిజంలో నాకు స్వర్గము నరకం అనేటువంటి ద్వంద్వాలు నాకు ఎప్పుడు కనబడలేదు. మరి బుద్ధిజాన్ని కూడా అధ్యయనం చేశాను కానీ డీపర్ లెవెల్కి వెళ్ళలేదు. ఒకవేళ ఎవరైనా బుద్ధిజాన్ని కనుక డీపర్గా అధ్యయనం చేస్తుంటే స్వర్గము నరకం అని ఒక రెండు ఉన్నాయి అని బుద్ధిజంలో ఎక్కడైనా రాయబడిందా, రాయబడలేదా నాకన్న విషయాన్ని కొద్దిగా నాకు వాట్సాప్ ద్వారా నాకు సమాచారాన్ని అందించండి. రైట్. సో చూడండి, ఎక్కడ చూసినా రెండిటిగా విభజించారు. హెల్, హెవెన్, స్వర్గము నరకము. మనతో మన ముందు నుంచి మాట్లాడుకుందాం. స్వర్గము నరకము. స్వర్గము నరకం ఉన్నాయి అంటే నువ్వు మరణించిన తర్వాత అక్కడికి వెళ్తావు అని చెప్పి నేను డిసైడ్ చేసి అక్కడ రాశారు. స్వర్గము నరకము రెండు ఉన్నాయి అంటే నువ్వు మరణించడం ఖాయం. నువ్వు మరణించిన తర్వాత ఎక్కడో ఒకరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్ అది స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని రెండు డిజైన్ చేసి ఇక్కడ ఎంత ప్రీ ప్లాన్ అంటే మాస్టర్స్, నువ్వు స్వర్గానికి వెళ్ళాలన్నా నువ్వు మరణించాల్సిందే, నరకానికి వెళ్ళాలన్నా మరణించాల్సిందే. కానీ ఈ రెండింటిని ఎంచుకునే గ్రేట్ చాయిస్ ఏంటి? నో చాయిస్, డెత్ని పెట్టారు మధ్యలో. మనం దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఓకే, నేను వెళ్ళిపోతే స్వర్గానికి వెళ్తానా, నేను నరకానికి వెళ్తానా, మంచి పుణ్యకార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తాను, ఒకవేళ ఏదైనా పాపకార్యం చేస్తే నరకానికి వెళ్తాను, మంచిగా ఉంటే స్వర్గానికి వెళ్తాను, చెడ్డగా ఉంటే నరకానికి వెళ్తాను. మన దృష్టి అంతా ఇలా ఆలోచించేలా చేశారు. కానీ అసలు ఈ రెండింటికి వెళ్ళాలి అంటే నువ్వు చనిపోవాలి అనేది మనలో ఇన్కల్కేట్ చేశారు అన్న విషయాన్ని మానవాళి చాలా సంవత్సరాల పాటు గమనించలేదు కదా. ఈ రెండు ఆప్షన్స్ పెట్టారు, అసలైన దాని మీద దృష్టి పెట్టకుండా చేశారు. కానీ అక్కడ సరే స్వర్గము నరకం పక్కన, స్వర్గము నరకం గురించి టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నాను. ఎక్కడా ఈ భూతలం మీద నరకం లాంటి స్థలం అనేది లేనే లేదు. స్వర్గము లాంటి స్థలం ఏంటంటే మన 5వ చైతన్య తలంలోకి ప్రవేశించినప్పుడు, ఎప్పుడైతే అయితే మనం డిజైన్ చేసుకునేది కూడా 5వ చైతన్య తలంలోనే. నెక్స్ట్ బర్త్కి మనం డిజైన్ చేసి దీంట్లో వస్తుంది టాపిక్ 3వ తలం 5వ తలం, మనం జంపింగ్ లో ఉంటాం అక్కడ. అది స్వర్గంలాగా ఉంటుంది. ఎందుకు స్వర్గంలాగా ఉంటుంది అంటే, స్వర్గం అంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం, సమయం అనేది లేకపోవడం. రామ్తా బుక్ లో ఉంటుంది, మీరు చదవండి. జన్మ పరంపరలో ఉంటుంది. 5వ చైతన్య తలాన్ని స్వర్గంగా పిలుస్తాం. నరకం అనేది ఎక్కడా లేనే లేదు అని చెప్తారు. కానీ హెవెన్ అండ్ హెల్ అని చెప్పుకుంటూ క్రిస్టియానిటీలో ముఖ్యంగా ఎంత భయంకరమైన, ఎందుకు రామ్తా క్రిస్టియానిటీని ఇక్కడ టార్గెట్ చేశారు అంటే, రామ్తా చెప్పేది ఇది అమెరికాలో. అమెరికా మొత్తం ద మ్యాక్సిమం క్రిస్టియానిటీ డిపెండెన్స్ అయి ఉంటుంది రిలీజియన్ కాబట్టి ఆయన క్రిస్టియానిటీ ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడతారు. ఆర్ కల్చరల్లీ షేర్డ్ బై బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్ ఎలైక్. వాళ్ళు హెవెన్ హెల్ అని చెప్పుకుంటూ వస్తుంటారు. దే కెన్ బికమ్ ట్రూలీ, ఇక్కడ దాంతో కొన్ని బూతులు తిట్టారు, అంటే బూతులు అంటే కొంచెం కఠినమైనటువంటి పదాలు వాడారు చూడండి. దే కెన్ బికమ్ ట్రూలీ ద మార్బిడ్, వెర్రితనం, ద మెకాబ్ర్ అంటే ఒక శోకంతో కూడుకున్న విషయం, అండ్ గోరి, రక్తం గడ్డ కట్టుకుని మొత్తం రక్తం ప్రవాహంలా ప్రవహించేటువంటి విషయం, చీమునెత్తులు కారిపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో ఇలాంటివన్నీ వర్ణిస్తూ వచ్చారు. అండ్ చిల్లింగ్ ఇఫ్ యు ఫైండ్ యువర్ సెల్ఫ్ గిల్టీ అండ్ డిస్ఫియర్ ఫ్రమ్ ద చర్చ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు చర్చి మీద నువ్వు డిస్ఫేవర్ గా ఉంటావో, అది అన్ని మతాల్లో ఉందండి. మీరు చర్చి మీద డిస్ఫేవర్ గా ఉండొచ్చు అంటే అనుకూలంగా లేకపోవడం. మీరు చర్చికి వెళ్ళని వాళ్ళని, ఆలయాలకి వెళ్ళని వాళ్ళని, మాస్కుస్కి వెళ్ళని వాళ్ళని, గురుద్వారాలకి వెళ్ళని వాళ్ళని వెర్రి మనుషులుగా జీవితాంతం శోకిస్తూ ఉంటారు, వారి రక్తం ధారలై పారుతూ ఉంటుంది అని చెప్పి భయపెడుతూ వచ్చారు. అన్ఫిట్ అకార్డింగ్ టు రిలీజియస్ లాస్ టు లివ్ విత్ గాడ్
ఇన్ ఇట్స్ హెవెన్లీ అబోర్డ్. ఇక్కడ రెండు స్వర్గము నరకం అనే రెండు పెట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడైతే మీ యొక్క మతానికి సంబంధించిన విలువైన మీ మతం మీకు ఏదైతే కొన్ని మతం అంటే కొన్ని నియమాలు పెడుతుంది, ఖచ్చితంగా నియమాలు పెట్టేదే మతం అంటారు, నిబంధనలు పెడుతుంది. మీ మతం విధించినటువంటి ఆ నియమ నిబంధనల్ని కనుక మీరు పాటించకపోయి ఉంటే మీరు ఎప్పుడు కూడా హెవెన్లీ అబోర్డ్ అంటే స్వర్గం లాంటి వసతికి మీరు ఎప్పుడు చేరుకోలేరు. మీరందరూ కూడా ఒక వెర్రి వాళ్ళుగా శోకంతో నిండిపోతారు, నెత్తురు ధారలే కారుతున్నటువంటి ఒక అంటే నరకానికి పంపించబడతారు మీరందరూ. మన అన్ని అన్నటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఎంతో 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 లోతులకి చొచ్చుకుపోయేలా మనకి నేర్పించబడింది. కానీ అదంతా అసత్యము. దేర్ ఈజ్ నో హెల్. రామ్తా చెప్తారు తెలుసా, రామ్తా తెలుగు బుక్ లో ఉంటుంది ఆ వాక్యం. నేను మొత్తం తిరిగాను, అక్కడ ఇక్కడ అని కాదు, విశ్వమంతా గాలించి అంటే రామ్తా నేను అమరత్వాన్ని సాధించిన వాడిని కాబట్టి, నేను ఎక్కడికైనా వెళ్ళగలిగాను కాబట్టి నేను మొత్తాన్ని గాలించాను, విశ్వం మొత్తాన్ని గాలించాను. నేను ఎక్కడైనా సరే నరకం అని చెప్పబడుతున్నది ఎక్కడైనా ఉందేమో అని చెప్పి నేను మొత్తాన్ని గాలించాను. కానీ నాకు ఎక్కడా కూడా నరకం అనేది నాకు కనబడలేదు అంటారండి రాంతా. నరకం అనేది నాకు కనబడలేదు అంటారు. అది ఏంటంటే ఒకానొక టైంలో హెల్ అన్న పదం ఎలా వాడారంటే కొన్ని చోట్ల చనిపోయిన వాళ్ళని మనం పూడ్చేటప్పుడు అక్కడ జంతువులు ఆ శవాల్ని బయటికి తీసుకొని తిని వస్తున్నప్పుడు ఆ ప్రదేశాన్ని హెల్ అని చెప్పి అనేవాళ్ళు. ఆ పదాంతో వచ్చింది, కానీ నిజంగా ఎక్కడా కూడా నరకం అనేది లేదు, హెల్ అనేది లేదు అని చెప్తూ ఉన్నదంతా స్వర్గమే అని చెప్తున్నారు. మరి ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే కూడా మీరు మరణించాలి అని ఇవ్వండి. మంచిలో కూడా మరణాన్ని పెట్టారు, చెడ్డలో కూడా అంటే మంచి చేయడం కాదు, అక్కడ ఉండవలసిన దాంట్లో కూడా మరణాన్ని పెట్టారు, ఉండకూడని దాంట్లో కూడా మరణాన్ని పెట్టారు. కానీ హెవెన్ కి వెళ్ళాలి అంటే మీరు మరణించాల్సిన అవసరం లేదు చెప్పారు. అంటే హెవెన్లీ అబోర్డ్ ఒక స్వర్గతుల్యమైనటువంటి వసతిలో మీరు ఉండాలి అంటే మీరు మరణించవలసినటువంటి అవసరము లేదు అని చెప్తారు. ఓకే అని చెప్తూ we can see a clear example of this in Hieronymus of Boch representation of hell. అంటే ఎంతో మంది ఇక్కడ ఈయన అర్థం ఏంటంటే ఎంతో మంది గొప్ప గొప్ప చిత్రకారులు సైతం హెల్ కి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ గీశారు. కొంతమంది శాపం తిని కొంతమంది శాపగ్రస్తులైపోయి నరకానికి వెళ్ళారు అనేటువంటి పిక్చర్స్ ని ఎంతో మంది గీశారు. దాంట్లో ఒక ఫేమస్ పెయింటింగ్ పేరేంటి, ద గార్డెన్ ఆఫ్ ఎర్త్లీ డిలైట్స్ అనేటువంటి పిక్చర్ లో కూడా శాపగ్రస్తుల యొక్క బొమ్మ గీశారు. కానీ నిజానికి ఎవరు కూడా శాపగ్రస్తులు కాదు, నిజానికి ఎవరు కూడా నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరము ఉండదు. ఒక్కవేళ మీరు మరణాన్ని మీ అభిష్టంగా తీసుకున్నా మీరు స్వర్గానికే వెళ్తారు, మరణాన్ని అధిరోహించి మీరు ఒక అమరత్వాన్ని సిద్ధించుకున్నా కూడా వెళ్ళి భూతలం దాటిన తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేన్ నుంచి టోటల్లీ మీకు హెవెన్ కానిదంటూ ఏమీ లేదు ఇక్కడ అని చెబుతూ ఉన్నారు. ఓకే రైట్. సో ద షార్ప్ బ్లేడ్ ఆఫ్ డౌట్ అండ్ ఫియర్ when death seems to come near often cuts and bends the knees of even the staunchest materialist or disbeliever, just in case maybe they might have been wrong. ఏంటి చావుని గురించి చెప్పు, మరణాన్ని గురించి వర్ణిస్తూ అంటే రామ్తా అంటే ఇది ఉండకూడని దాని గురించి ఆయన వర్ణిస్తున్నాడు. చూడండి, ద షార్ప్ బ్లేడ్ ఆఫ్ డౌట్ అండ్ ఫియర్ అండ్ డౌట్, అనుమానము అండ్ భయం, ఈ రెండు కనుక ఒక దగ్గర, రెండు విడివిడిగానే చాలా డేంజరు, ఈ రెండు ఒకే దగ్గర కలిసాయి అంటే అది అట్మోస్ట్ డేంజరస్ అనమాట. అది ఫియర్ అండ్ డౌట్, షార్ప్ బ్లేడ్ ఆఫ్ ఫియర్ అండ్ డౌట్ కనుక మీలో ఉంటుంది, ఒక షార్ప్ పదునైన కత్తి లాంటిది, అది పదునైన బ్లేడ్ లాంటిది, దేనైనా కోసి పడేస్తుంది. ఆ ఫియర్ అండ్ డౌట్ అనేవి షార్ప్ బ్లేడ్ లాంటివి. అవి ఏం చేస్తాయంటే తెలుసా, when death seems to come near,
మరణం వస్తుంది అని మానవుడు భావిస్తూ ఉన్నప్పుడు ఆఫెన్ ఇట్ కట్స్ అండ్ బెండ్స్ ద నీస్ ఆఫ్ ద ఈవెన్ ఏ స్టాంచెస్ట్ మెటీరియలిస్ట్. వాడొక గట్టితనంతో నిన్నటి ఒక మెటీరియలిస్ట్, వాడు భౌతికవాది. ఎంత 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 భౌతిక జీవితంలో జీవించి గట్టి జీవితంలో ఎంత సాహసము ఎంత ధైర్యం ప్రదర్శించిన వాడైనా సరే, మెటీరియలిస్ట్ ధైర్యం ప్రదర్శించిన వాడైనా సరే, ఎంత నాస్తికుడైనా సరే, ఆస్తికుడైనా సరే, కానీ ఇక్కడ నాస్తికుడు చెప్తున్నారు ముందు, ఎంత గట్టి మెటీరియలిస్టిక్ గట్టిదనం ఉన్నవాడైనా సరే, మరణం తన సమీపానికి వస్తున్నప్పుడు ఆ పదునైనటువంటి ఫియర్ అండ్ డౌట్ అనే కత్తి తన్ని కోసి పడేస్తుంది. అతను ఎవడైనా సరే అంటుంది ఇక్కడ. అంటే మరణం గొప్ప గొప్ప వాళ్ళని సైతం భయపెడుతుంది. మరణం ఎంతో మంది విద్యావంతులు అనుకున్న వాళ్ళని సైతం కూడా వణుకు పుట్టించేలా చేస్తుంది. కానీ నిజానికి దానికి అస్తిత్వం లేదు. అస్తిత్వం లేని దాన్ని చూసి అస్తిత్వం ఉన్నటువంటి మానవ జాతి మొత్తం బెంబేలెత్తిపోతుంది, వనకడం మొదలు పెడుతుంది. ఆ డిస్బిలీవర్, నీకు దేవుడి మీద నమ్మకం లేదు, నాస్తికులుగా చెప్పుకుంటూ ఉంటారు డిస్బిలీవర్. అయినా సరే మరణం వస్తుంది అంటే వణికిపోతారు. వణుకుడు ప్రారంభమవుతుంది. పదునైన కత్తి తమ తల మీద వేలాడుతున్నట్టుగా, మోకాలు కట్ చేస్తున్నట్లుగా వణికిపోతుంటారు. వణికిపోవాల్సినటువంటి అవసరం లేదు. రెండే విషయాలు ఆలోచించుకున్నారు ఇక్కడ. ఈ పేర కంప్లీట్ చేసి నేను జనరలైజ్ చేస్తాను ఈ టాపిక్ ని. Just in case it had been wrong. Fear of death. Fear of death is the fear of unknown. Yes. మరణ భయం అంటే ఏంటో తెలుసా మీకు? అది నిజంగా మనం మరణాన్ని చూసి భయపడట్లేదు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఫియర్ ఆఫ్ ద అన్నోన్. అక్కడ ఏదో మనకి తెలియంది ఉంది. అది మనం ఆ తెలియంది దాన్ని చూసి మనం భయపడుతున్నాము. ఒక్క సెంటెన్స్ రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ ఈక్వల్ ఫియర్ ఆఫ్ అన్నోన్. అది ఫియర్ ఆఫ్ డెత్ కాదు. మీరు ఫియర్ ఆఫ్ డెత్ అనుకుంటున్నారు. మరణాన్ని చూసి భయపడుతున్నారు. మరణాన్ని చూసి భయపడుతున్నామేమో అనుకుంటున్నారు. మరణం కత్తిలాగా గొంతుక దగ్గర వేలాడుతూ అనుకుంటున్నారేమో. బట్ ఇట్ ఇస్ నాట్ ద ఫియర్ ఆఫ్ డెత్. ఇది ఈ రోజు సెషన్ లో హైలైట్ సెంటెన్స్ మాస్టర్స్. ప్రతి సెషన్ కి ఒక టాప్ సెంటెన్స్ ఉంటుంది. ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ ఈక్వల్ టు ఫియర్ ఆఫ్ అన్నోన్. ఫియర్ ఆఫ్ దిస్ అన్నోన్. తెలియని దాన్ని గురించినటువంటి మీ భయమే మీరు దాన్ని మరణం గురించినటువంటి భయం అనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఒకలాగా ఉంటుంది మాస్టర్ సెంటెన్స్. మీరు జనరల్ గా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కి వెళ్తే ఇలా ఉండదు. అండ్ రామ్తా పాయింట్ ఆఫ్ వ్యూలో, రామ్తా కాన్షియస్ లో చెప్పబడ్డప్పుడు ఇట్స్ నాట్ ట్రాన్స్లేషన్. ఓకే, ఇది ఒకటి అర్థం చేసుకోండి. అదే మీరు దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్ లో గూగుల్ కింద పెడితే ఇలా ఉండదు మాట, వేరేలా వస్తుంది. కానీ ఇది సరి అయినది. ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ ఈక్వల్ టు ఫియర్ ఆఫ్ అన్నోన్. తెలియని దాని గురించి నీకున్నటువంటి భయమే అదే నీ మరణానికి సంబంధించినది. నీకు తెలియని నీకు మరణంలా కనబడుతుంది. ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగెస్ట్ అండ్ ఆల్వేస్ మోస్ట్ అబ్సెసివ్ ఈజ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఎస్, ఇది ఎందుకు వస్తుందండి? ఇది ఎందుకు వస్తుంది? ఆబ్సెన్స్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం లేకపోవడం వల్ల మరణ భయం వస్తుంది. ఆ మరణ భయం నుంచే మీకు మరణం అనేది సంభవిస్తుంది. టుడే బుల్లెట్ స్టేట్మెంట్ రామ్తా ద్వారా చెప్పినటువంటి ఈ రోజు లెసన్ లో ద హైలైట్ పాయింట్ ఏంటంటే, ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఎప్పుడైతే మీకు సరి అయినటువంటి, మళ్ళీ జ్ఞానం అంటే సమాచారం కాదు, సరి అయినటువంటి జ్ఞానం, రామ్తా జ్ఞానం, రామ్తా జ్ఞానంగా చెప్పొచ్చు జ్ఞానాన్ని, లేదా వేద జ్ఞానం, ఇతిహాస జ్ఞానం, గీతా జ్ఞానం. గీతా జ్ఞానంలో కూడా వశిష్ఠ గీత జ్ఞానం, అష్టావక్ర గీత జ్ఞానం. భగవద్గీత ఏమైందంటే ఎంతో మంది దాన్ని మార్చుకుంటూ వచ్చారు. దాన్ని ఒరిజినల్ గా లేదు. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది వేరుంది, ఇప్పుడు 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 చాలా కంటామినేట్ అయిపోయింది అది మొత్తం కూడా, రైట్? కానీ అందుకే వశిష్ఠ గీతని మాత్రం ఎవరు ముట్టుకోలేకపోయారు. అసలు అష్టావక్ర గీత జోలిగా ఎవరు వెళ్ళలేరు కూడా. అది రాక్ సాలిడ్ ట్రూత్ అది. సో అలాంటి జ్ఞానం లేకపోవడం వల్లనే మీకు తెలియని దాని గురించిన భయం వస్తుంది. అదే మీకు మరణ భయంగా రూపాంతరం చెందుతుంది. ఆ మరణ భయమే మరణంగా వెళ్తుంది. సో మరణానికి కారణం ఏంటండి? ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మీరు ప్రశ్నించవచ్చు, సరే మరి ఎంతో జ్ఞానవంతులు కూడా చనిపోతున్నారు కదా, ఎంతో జ్ఞానం సంపాదించిన వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా. ఓకే,
ఒప్పుకుంటాను నేను కూడా ఆ విషయాన్ని. కానీ ఎందుకు అంటే వారికి ఇంకొక స్టెప్ జ్ఞానం తెలియకపోయి ఉండొచ్చుగా. వారికి జ్ఞానవంతులు చనిపోతారు అనుకున్నప్పుడు వారికి మొత్తం జ్ఞానం తెలుసు అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఏమో ఆ చిన్న ఎక్కడో ఆ చిన్న గ్యాప్ ఉండొచ్చుగా, చిన్న గ్యాప్. ఇంకా ఈ జ్ఞానం ఏది రాంతా బుక్ ఆఫ్ ద డెడ్ అండ్ ద లీవింగ్ జ్ఞానం ఉండకపోవచ్చుగా, లేదా ఇచ్చత వెళ్ళిపోవచ్చుగా. ద డివైన్ torch of knowledge. Wow, super. The divine torch of knowledge dispels the darkness of fear. The divine torch of knowledge. జ్ఞానపు దివ్య వెలుగు. ఎప్పుడైతే జ్ఞానపు దివ్య వెలుగు మన లోపలి నుంచి, మన అంతరం నుంచి బాహ్యంలోకి రావడం మొదలు పెడుతుందో, ఇట్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఫియర్ అండ్ బ్రింగ్ ఫార్త్ న్యూనెస్ అండ్ లైఫ్. అది మీలో ఉన్నటువంటి భయాన్ని, మీలో ఉన్నటువంటి మరణ భయాన్ని పోగొడుతుంది. అండ్ డార్క్నెస్ ఫియర్ భయాన్ని పోగొట్టి ఫార్త్ న్యూనెస్, కొత్తదనాన్ని మీకు అందిస్తుంది. లైఫ్ జీవితాన్ని మీకు అందిస్తుంది. సో జ్ఞానపు దివ్య వెలుగు ఎప్పుడైతే మీ అంతరంలోంచి మీ అంతరములో నుంచి జ్ఞానపు దివ్య వెలుగులు ప్రసరించడం మొదలు పెడతాయో, భయము అనుమానం అనేది సంపూర్తిగా పటాపంచలు కాబడి తెలియనిది నోన్లో, అందుకే రామ్తాలో ఒక పిల్లర్ నోన్ ద అన్నోన్, తెలియనిది తెలియచేయబడి, అంటే నోన్లోకి వచ్చి ఫియర్ అనేది వెళ్ళిపోయి, డౌట్ అనేది వెళ్ళిపోయి, మరణము డెత్ అనేది ఇమ్మోర్టాలిటీగా మారుతుంది. మీకు సరికొత్తమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ఏ న్యూ లైఫ్, ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఏ న్యూనెస్ ఇన్ లైఫ్. Whereas the fear of knowledge is the worst enslavement. The fear of knowledge is the worst enslavement. జ్ఞానం తెలుసుకోవాలనేటువంటి తపన లేకుండా, జ్ఞానం తెలుసుకుంటే ఏమైద్దో అని, రాంతా పుస్తకం చదివితే ఏమవుతుందో, రాంతా జ్ఞానం చదివితే ఏమవుతుందో అన్నటువంటి ఫియర్ గనక నీలో ఉంటే నీకంట కట్టు బానిస ఇంకొకడు ఉండడు అని రాంతా చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు రాంతా. ద ఫియర్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ ద వరస్ట్ ఎన్స్లేవ్మెంట్. ఎంతో మంది బానిసలు నేను చూశాను, కానీ ఇంతకంటే ఘోరమైనటువంటి కట్టు బానిసలు మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఎవరా కట్టు బానిస? జ్ఞానం అంటే భయపడేవాడు, జ్ఞానం నేర్చుకోవడానికి భయపడేవాడు. సరికొత్త జ్ఞానం వచ్చింది నేర్చుకుందాం అంటే, అమ్మో నాకొద్దు, నాకు ఉన్నది చాలు, నేను ఈ పరిమితాల్లోనే ఉంటాను, నా బాక్స్లోనే నేను ఉంటాను. కాకపోతే వాళ్ళు ఏం చేస్తుంటారు, బాక్స్లో ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్తుంటారు, ఆ మూల నుంచి ఈ మూలకి వెళ్తుంటారు. కానీ చేయాల్సింది ఏంటి? బాక్స్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ ద బాక్స్ అంటారు రామ్. సో అందుకని వరస్ట్ ఎన్స్లేవ్మెంట్, నాలెడ్జ్ నేర్చుకోలేకపోవడం అనేది వరస్ట్ ఎన్స్లేవ్మెంట్ అండ్ సెల్ఫ్ పనిష్మెంట్. అది మనకి దానివల్ల నువ్వు ఎవరినో శిక్షించట్లేదు నాయన, సెల్ఫ్ పనిష్మెంట్. నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు. దట్ కీప్స్ యూ. అది నేను ఎలా ఉంచుతుంది? ఇగ్నోరెన్స్ లో ఉంచుతుంది, నిన్ను ఒక అజ్ఞానంలో ఉంచుతుంది. ఒక ఇగ్నోరెంట్ లాగా మారి, ఒక అజ్ఞాని లాగా అయిపోతావు. సూపర్స్టిషియస్, మూఢ నమ్మకాలలో కూరుకుపోతావు. అండ్ డెడ్ ఇన్ అవర్ ట్రాక్స్. ఎస్, మేము ప్రయాణించేస్తున్న మా మార్గంలో నువ్వు చనిపోబడి ఉంటావు. డైరెక్ట్ గా రామ్తా గారు చెప్తున్నారు చూడండి. డెడ్ ఆన్ అవర్ ట్రాక్స్ అని భలే చెప్పారు. డెడ్ ఆన్ అవర్ ట్రాక్స్. ట్రాక్ అంటే మా దారిని మేము వెళ్తున్నాం, మేము అమరత్వం వైపు. మీకు జ్ఞానము నేర్చుకోవాలంటే భయం ఉంది, జ్ఞాన సాధన చేయాలంటే భయం ఉంది, ధ్యానం అంటే భయం ఉంది, జ్ఞానం అంటే భయం ఉంది. జ్ఞానాన్ని ప్రజ్ఞగా మార్చుకోవాలి అంటే నీకు భయం ఉన్నప్పుడు అది దానికంటే మించిన బానిసత్వం ఏది, దాన్ని మించిన బానిసత్వం ఉండదు. ప్లస్ అది నువ్వు హాయిగా ఉన్నావు అనుకుంటున్నావేమో అలా చేసి. రామ్తా చెప్తున్నారండి, మీరందరూ కూడా హాయిగా ఉన్నారనుకుంటున్నారేమో, కానీ ఇట్స్ సెల్ఫ్ పనిష్మెంట్. అది మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నట్టు. జ్ఞానం నుంచి ఎంతెంతగా అయితే మీరు దూరంగా వెళ్తున్నారో అంతంతగా మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నట్లు. అలా శిక్షించుకోవడం వల్ల ఏం జరుగుతుంది? మీరు ఇంకా మరింత అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు, మూఢ నమ్మకాలలోకి వెళ్ళిపోతారు. ఆ సిద్ధాంతం ఉంది, ఈ సిద్ధాంతం ఉంది, అక్కడేదో జరిగింది, ఇదేదో మెడలో వేసుకోవాలి, అదేదో చేతుల్లో వేసుకోవాలి. మూఢనమ్మకాలు, సూపర్స్టిషియస్, మూఢనమ్మకాలు అంటాం కదా.
5th క్లాస్ ఇంగ్లీష్ ఒక పాఠం ఉంటుందండి. మీ పిల్లలైన 5th క్లాస్ చదివిన వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో 5th క్లాస్ ఇంగ్లీష్లో లాస్ట్ పాఠం ఈ మూఢనమ్మకాల గురించి ఉంటుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కో రకం మూఢనమ్మకాలు నవ్వు వస్తుంది మనం చూసుకుంటారు. ఇలా కూడా ప్రజలు ఉంటారా అని చెప్పి. అది ఎందువల్ల వస్తుంది? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఆ సూపర్స్టిషన్ మూఢనమ్మకాలే. ఆధ్యాత్మికతలో మాత్రం మూఢనమ్మకాలు ఉంటున్నారు. ఆధ్యాత్మికతలో మీరు అడుగుపెట్టిన తర్వాత మాత్రం మీరు ఇంకా మూఢనమ్మకాల్లో కూరుకుపోవద్దు. ఏదో వేసుకుంటే ఏదో వస్తుంది, ఏదో పెట్టుకుంటే ఏదో వస్తుంది. నీలో లేనిది ఏది ఎక్కడి నుంచి రాదు నాయన. నీ అంతరంలో లేనిది ఏది ఎక్కడి నుంచి రాదు. ఓకే, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండొచ్చు, ఏదో ఒక ఉత్ప్రేరకాల్లాగా ఉంటాయి. కానీ నీలో ఎంతో కొంత ఫైర్ ఉండాలి. నీలో ఫైర్ ఉంటే అవి ఆ ఫైర్లో మరికొంత అగ్ని రాజేస్తాయి. అంతే, అగ్నిని పుట్టించలేవు. ఏవైతే నువ్వు వేసుకుంటున్నావో, నువ్వు ధరిస్తున్నావో అవి నీలో ఫైర్. పిరామిడ్ అంటాం కదా, పిర అంతరంలో పిర అగ్ని, మిడ్ మధ్యలో ఉంటుంది. అగ్నిని ఏవి పుట్టించలేవు. నీలో అగ్ని ఉన్నప్పుడు నీలో అగ్ని ఆరిపోకుండా మరింత తేజవంతంగా, ప్రజ్వలవంతంగా, ప్రకాశవంతంగా చేయడానికి అవి ఉపయోగపడతాయి. సో మొత్తాన్ని మనం ఈ రోజు చెప్పిన మొత్తం ఒక దారం లాగా ఒక్కొక్క ముత్యాన్ని దారంలో అల్లి మనం గనక చూసుకుంటే, ఈ రోజు నేను ఫస్ట్ పేజీలో 3 పారాగ్రాఫ్స్ కంప్లీట్ చేశాను మాస్టర్స్. ఇలాగే మనం మరింత ఇది ఎన్ని సంవత్సరం అయినా పర్వాలేదు, ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా అభ్యసిద్దాము. ఓకే, రైట్. సో ఏం చెప్పారు అంటే ఇక్కడ సారాంశం నేను చెప్తున్న లాస్ట్ ఆఖరి 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే ఒక 5 minutes మనం మెడిటేషన్ చేస్తాము. ఒక 5 minutes చివరిగా సారాంశం ఏంటంటే ద మిస్టరీ ఆఫ్ బర్త్ అండ్ డెత్ మొదటి రోజు కిందే లెక్క. ఈరోజు సారాంశం ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్క మతము కూడా మరణాన్ని నమ్ముకుంటూ మరణానికి సంబంధించిన కట్టుకథలని వ్యాపింపచేస్తూ వస్తుంది. అలాంటి కట్టుకథలన్నింటినీ మానవుడు తన లోపల బలంగా తీసుకున్నాడు, దానినే విశ్వసిస్తూ వస్తున్నాడు. అది ఏ మతం తీసుకున్నా కూడా, దానికి ఏ మతము కూడా పక్కన పెట్టేయడానికి కాదు. అన్ని మతాలు మరణాన్ని వ్యాపింపజేయడంలో, స్వర్గము నరకం అనే భావనని వ్యాపింపజేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాయి. అలా పోషించి అవి చాలా తప్పు చేశాయి. రైట్ అని చెప్తూ, ఏదైతే మరణ భయం ఏదైతే ఉందో అది అన్నోన్కి సంబంధించిన భయం. అంటే తెలియని దానిని తెలుసుకోవడానికి మనిషి ఏదైతే అనుమానం, భయాన్ని వ్యక్తపరుస్తాడో అదే మరణ భయంగా ఉంటుంది. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్గా ఉంటుంది. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్గా ఉంటుంది. ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వలన మనిషి మరణానికి చేరువ అవుతున్నాడు అని ఈ రోజు యొక్క సారాంశం. సో జ్ఞానం 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 అప్పో దీపభవ. జ్ఞానం ద్వారా మీ యొక్క అగ్నిని మీరు వెలిగించుకోండి. జ్ఞానం విషయంలో ఎప్పుడు చిన్న చూపు వద్దు. జ్ఞానం విషయంలో ఎప్పుడు అశ్రద్ధ వద్దు. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ధ్యానం. రైట్ మాస్టర్స్? సో ఈరోజు సెషన్ నేను ఇక్కడితో ముగిస్తున్నాను. సో మనం ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇప్పుడు ఏదైతే జ్ఞానాన్ని మనం ధ్యానంలో మనం ఏమి అనుకోవాల్సిన అవసరం ఉండదండి. అది ప్రాసెస్ వేరే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఏదైతే ఏ భావనతో అయితే మనం ధ్యానంలో కూర్చుంటామో ఆ భావనే మన ధ్యానంలో బలంగా మనలో అనుష్ఠానం చెందుతుంది, లేదా మన మస్తిష్క కణాలలో ప్రతిష్ఠితమవుతుంది. సో ఈరోజు మన భావన ఏంటంటే, ఈ భావన మనం అనుకొని మనం ధ్యానంలో హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టుకుందాము. ఈరోజు మన భావన ఏంటంటే, ఒక విధంగా ఈ భావన ఒక డిక్లరేషన్ లాంటిది మై డియర్ ఫ్రెండ్స్. నేను విశ్వానికి ఎస్ సార్, అది వర్కౌట్ అవుతుంది. టుమారో ఆ డే ఆఫ్టర్ టుమారో కావచ్చు. రైట్ ఓకే, టుమారో వరకు ఏ ఒక్క వీడియో కూడా మనం మిస్ చేయమండి. ప్రతి ఒక్క వీడియో మీకు మేము అందుబాటులో ఉంచుతాము. జస్ట్ ఈ రోజే స్టార్ట్ చేశారు కాబట్టి మన మాస్టర్స్, ఎస్ జస్ట్ దే ఆర్ లెర్నింగ్. రైట్. సో ఈరోజు భావన ఏంటంటే, వస్తుంది, ఎస్ యూట్యూబ్లో వస్తుందండి. యూట్యూబ్లో మీరు చూడొచ్చు, యూట్యూబ్లో వస్తుంది. బ్లూ పిరమిడ్ టీవీ సబ్స్క్రైబ్ ఒకటి మీరు చేసుకోండి. సో లైక్ బటన్ అనేది మీ చాయిస్. ఎనీ కామెంట్ అయినా కూడా మీరు అక్కడ పెట్టవచ్చు. నేను దాన్ని ఫాలో అవుతూ ఉంటాను. బ్లూ పిరమిడ్ టీవీ సబ్స్క్రైబ్ చేసి దాంట్లో మీరు చూడవచ్చు ఈ వీడియోని. రైట్. సో మాస్టర్స్ ఈరోజు మన భావన ఏంటంటే, రైట్, నేను విశ్వానికి సంబంధించినటువంటి ప్రతి జ్ఞానాన్ని
నేర్చుకున్నాను. మరణం అనేది అజ్ఞానం నుంచి వస్తుంది అని తెలుసుకున్నాను. ఆ అజ్ఞానాన్ని, ఆ మూఢ నమ్మకాలని, ఆ బానిసత్వాన్ని నేను తొలగించుకున్నాను. మరణ భయం అనేది నాలోంచి సంపూర్తిగా తొలగించి వేయబడింది. అమరత్వం వైపు నా అడుగు ప్రారంభమైంది. ఇది భావన. ఇది మీ సొంత మాటల్లో మీ మనసులో మీరు అనుకోండి. ఎలాగైనా ఇది నా మాటలు లేదా ఒక్క మాట. మరణ భయం నుంచి, మరణం నుంచి పూర్తిగా 1 సెకండ్ రైట్. మరణ భయం నుంచి, మరణం నుంచి సంపూర్తిగా దూరం చేయబడ్డాను. అమరత్వం వైపుగా నేను అడుగు వేయడం ప్రారంభించాను. ఇది ఒక్కటైనా చాలు. అమరత్వం వైపుగా నేను అడుగు వేయడం ప్రారంభించాను. రైట్. క్లోజ్ యువర్ ఐస్ జస్ట్ ఫర్ 10 minutes మాస్టర్స్. విత్ దిస్ ఫీల్ 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. కళ్ళకి స్పెట్స్ ఉంటే తీసివేయండి. మీ శ్వాసను గమనించండి. హాయిగా సమస్త విశ్వంలోని జ్ఞానమంతా ఉచ్ఛ్వాస రూపంలో మీ శరీర అంతరంగంలోనికి, మీ మస్తిష్కపు కణకణములోనికి ప్రవహిస్తుంది. ఆ జ్ఞాన ఉచ్ఛ్వాసను గమనించండి. ఆ తరువాత మన శారీరక మానసిక క్షేత్రాల్లో ఉన్నటువంటి ఉండకూడని వికారాలు ఏమైనా ఉంటే, కోపము, భయము, ఆందోళన, ఒత్తిడి, మరణము, వీటన్నింటి నిశ్వాస రూపంలో బయటకి విసర్జించండి. ఆ నిశ్వాస మీద ధ్యానం ఉంచండి లేదా నిశ్వాస మీద ధ్యాస పెట్టని గమనించండి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను ధ్యానించండి. అమరత్వాన్ని లోపలికి తీసుకొని వెళ్దాము. మరణాన్ని బయటికి పంపించి వేద్దాం. హాయ్. అత్యున్నత చైతన్య తరంగాలైనటువంటి రామ్తా మాస్టర్ యొక్క శక్తి చైతన్యాలు మనతో పాటు ఉన్నటువంటి దివ్య క్షణాన్ని అత్రిజీ మహారాజ్ గారి ఆశీస్సులతో, వల్లల్లా రామలింగ స్వామి యొక్క కరుణా కటాక్షాలు, మరి మహావతార్ బాబాజీ గారి సాధన రహస్యాలు మన చుట్టూ కవచంలా ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి క్షణాన శ్వాస మీద ధ్యాసతో ఆ చిరంజీవత్వాన్ని సంప్రాప్తించుకున్నాము. కేవలం శ్వాసని గమనించండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి. It's a focus. It's a focus. Thinking. We are all meditating. మనందరము కూడా ఉచ్ఛ్వాస ద్వారా అమరత్వాన్ని తీసుకుంటున్నాము. నిశ్వాస ద్వారా మరణ భయాన్ని, వికారాన్ని, భయాన్ని, అనుమానాన్ని బయటకు పంపించేస్తున్నాము. ఆఖరి 5 నిమిషాలు, ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస.
సో మాస్టర్స్ కంటిన్యూస్గా ధ్యానంలో కూర్చోవాలి అనుకున్న వాళ్ళు సెషన్ క్లోజ్ అయినా సరే కంటిన్యూస్గా మీరు ధ్యానంలో కూర్చోండి. అంటే అనదర్ వర్క్ లేదు, ఇంకా కొద్దిసేపు ధ్యానంలో ఉంటాం మాస్టర్ అనుకునే వాళ్ళు ధ్యానంలో మీరు కొనసాగండి. రేపు తిరిగి మనం 7 గంటలకి మనం మళ్ళీ ప్రారంభించుకుందాము. అలాగే నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఈ నెల 26, 27, 28 తేదీలలో కర్తాల్ పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్లో కుండలిని జాగృతం పెయిడ్ వర్క్షాప్ ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్ అది కంపల్సరీ. ఎవరైనా దానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ వద్దు, వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను వారితో కమ్యూనికేషన్లో ఉంటాను. సో ఇక్కడ నా ఐడియా ఏంటంటే ఎక్కువసేపు ధ్యానంలో ఉండాలి అనుకునే వాళ్ళు మీరు కంటిన్యూ మీరు చేయండి. ఓకే మంజుల మేడం, ఓవర్ టు యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ మంజుల మేడం. తర్వాత ఇప్పుడు ధ్యానంలోంచి ఇంకా కొద్దిసేపు మీరు ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. మీ యొక్క వాయిస్తో కూడా ధ్యానాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇంకో 20 మినిట్స్ మీరు కంటిన్యూ చేయండి మనకి సమయం ఉంటే. ఓకే, ఆ తర్వాత ధ్యానం తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ మీరు వారితో సంభాషించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.